హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము ఎంతో రుచికరమైన అందరూ ఇష్టపడే నువ్వులతో వంకాయ కర్రీ చేసుకుందాము. నువ్వుల వంకాయ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. నువ్వులు, వంకాయలు, చింతపండు, కరివేపాకు, టమాటో, జీలకర్ర, మెంతి, ధనియాలు, ఉల్లిపాయ, పచ్చి కొబ్బరి. ఇప్పుడు అయితే మసాలాలు అయితే ఫ్రై చేసుకుందాం. మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అందులో ఇప్పుడు 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకుందాము. ఇలా ఒక్కొక్కటిగా మసాలాలు వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అవుతాయి. చూడండి, అందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతి వేసుకున్నాను. ఒకసారి కలుపుకుందాము. ఇలా సన్నని మంట మీద ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది. చూడండి, ఇప్పుడు నేనైతే 3 టీ స్పూన్ల నువ్వులు తీసుకున్నాను. తెల్ల నువ్వులు వేయించుకుందాం. ఇప్పుడు నువ్వులు అనేటివి హీట్ మీదనే ఫ్రై అయిపోతాయి. స్టవ్ ఆపేసుకుందాము. ఈ మసాలాలను కొద్దిగా చల్లారనిద్దాం. ఇక చూడండి, చల్లారిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. మనం ఫ్రై చేసుకున్న నువ్వులు, కొబ్బరి, మెంతి, జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా. అందులో ఇప్పుడు వెల్లుల్లి వేసుకున్నాను. అందులోనే 1 ఉల్లిపాయ చిన్నది కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మనం అందులోనే చింతపండు వేసుకుందాము. అందులోనే తగినంత కారం వేసుకున్నాం కదా. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు నేను వంకాయలు అయితే నీళ్ళల్లో వేస్తే నల్లగా అయిపోకుండా చూడండి కలర్ చేంజ్ అవుతాయి అనేసి సాల్ట్ నీళ్ళలో అయితే వేస్తున్నాను. వంకాయలను బాగా కడిగేసుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను వంకాయని 4 ఉప్పులుగా కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా 4 పీసెస్ కట్ చేసుకుంటే మసాలా పెట్టడానికి చాలా బాగుంటుంది. అయితే లేతగా ఉండే వంకాయలను అయితే తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం కొద్ది. ఇప్పుడు మనం మసాలాలు వంకాయలకి అనేది పెట్టుకుందాము. చూడండి, మసాలా అయితే ఇలా గట్టిగా చట్నీలాగా రుబ్బుకున్నాను. అయితే మరి పలసగా అయితే వంకాయల్లో ఉండదు కదా అనేసి ఇలానే రుబ్బుకోవాలి. ఇప్పుడు మనము నీళ్ళలో వేసాం కదా వంకాయలు. చూడండి, కలర్ అనేది చేంజ్ కాలేదు ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల. ఇప్పుడు మనము ఒక్కొక్క వంకాయకి మధ్యలో అనేది చూడండి, మధ్యలో పెట్టామంటే మసాలాలు అనేది అలానే ఉంటుంది. మీకు ఏ సైజు వంకాయలు కావాలంటే ఆ సైజు. కొంచెం పెద్ద సైజు అయితే ఉడకడానికి కొంచెం లేట్ అవుతుంది. ఇలా లేత వంకాయలు సన్నట్టు తీసుకుంటే తొందరగా అనేది ఉడుకుతుంది. చూడండి, ఇలా ప్రతి వంకాయకి మనం ఇలాగా మధ్యలో ఇలా పెట్టుకుంటే చాలా బాగా మసాలా అనేది ఉంటుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే మసాలా వంకాయకి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను. చూడండి, అందులో తగినంత ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా. ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ ఆవాలు చిటపటలాడుతున్నాయి. చూడండి, ఇప్పుడు అందులో మనము నేనైతే ఉల్లిగడ్డ తీసుకున్నాను, సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయి కదా. ఇలా సన్నగా కట్ చేసేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. అందులోనే కరివేపాకు 2 రెమ్మలు వేసుకుందాము. 1 టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. నేనైతే మనము వంకాయ కూరలోకి మసాలా వంకాయకి చింతపండు వేసాము. అయినా సరే నేను 1 టమాటా వేసుకున్నాను. ఆ టమాటా వేయడం వల్ల చిక్కదనం అనేది బాగా వస్తుంది. కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం మసాలా పెట్టుకున్నాం కదా. ఈ వంకాయలు అనేటివి ఈ ఫ్రైలో ఒక్కొక్కటిగా ఇలా మసాలా కిందికి పడిపోకుండా జాగ్రత్తగా పెట్టేసుకుందాము. చూడండి, చాలా బాగా వచ్చింది మసాలా వంకాయ అయితే. వంకాయలకైతే మసాలా అయితే అన్ని వంకాయలని ఇలా గిన్నెలో అయితే సదిరేసుకున్నాను కదా. నీట్గా
2-3 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాము. ఇలా విడివిడిగా దగ్గరగా పెట్టుకోవడం వల్ల ఒక్కొక్క వంకాయ మీద పెట్టకుండా చాలా బాగా ఫ్రై అవుతాయి అనేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీలో కొద్దిగా మసాలా ఉంది కదా, అందులో నీళ్ళు వేసుకొని కడుక్కొని పోసేసుకుందాము. కొద్దిగా నీళ్ళుగానే అవసరమేను, వంకాయ ఉడకాలి కదా. చూడండి, ఎక్స్ట్రా నీళ్ళు కానీ కొద్దిగా పోసుకున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి, మసాలా అయితే చిక్కదనం అనేది ఉంది. కలిపేసుకున్నాం కదా. చూడండి, బాగా ఇప్పుడైతే ఉడుకుతూ ఉంది. ఉడికిపోయిందండి మసాలా కర్రీ అయితే. ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, వంకాయ అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది మసాలాల్లోనే. చూడండి, చూడడానికి చాలా బాగుంది. నువ్వులతో మసాలా వంకాయ చాలా బాగా వచ్చింది. చపాతీలేకైనా, దోశలేకైనా, రైస్లేకైనా చాలా బాగుంటుంది. చూడండి, ఎంతో టేస్ట్గా ఉంది. అలాగే ఈ నువ్వుల మసాలా వంకాయ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.